గురుగారు ఇప్పుడు చాలా మంది రత్నాలు అవి పెట్టుకుంటూ ఉంటారు వాళ్ళ జాతకం బట్టి ఆస్ట్రాలజర్ ఇచ్చారు అని. అయితే అలాగే ఇంకొంతమంది అసలు ఈ జాతకులు అసలు ఎటువంటి రత్నాలు కూడా పెట్టుకోవద్దు అని చెప్తూ ఉంటారు. అసలు ఏ పర్పస్ని చూసి ఆ రత్నాలు అనేవి సజెస్ట్ చేస్తూ ఉంటారు అంటారు? తప్పకుండా అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు మన రత్నం ఎందుకు పెట్టుకుంటున్నాము ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అన్ని రత్నాలు పెట్టేయకూడదు. ఇప్పుడు చూడండి, నాకు ఏముంది, ఓన్లీ డైమండ్ ఉంది. అన్నీ లేవు కదా, నేను 10 పెట్టుకోలేదు. చాలామంది తెలియక మొత్తం వేళ్ళకన్నీ పెట్టేస్తారు. అట్లా పెట్టకూడదు. ఒకటి పాయింట్ నెంబర్ 1. రెండవది ఏంటంటే అసలు మీ పర్పస్ ఏమిటి, అసలు రత్నం ఎందుకు పెట్టుకుంటున్నారు? నిజంగానే రత్నశాస్త్రం అనేటువంటిది ప్రామాణికంగా ఉందా? అసలు ఎక్కడుంది? అగ్నిపురాణం అనేటువంటి శాస్త్రంలో, అగ్నిపురాణంలో ఉంది, రత్నశాస్త్రం ఉంది. ఆ రత్నశాస్త్రం అందులో ఏం చెప్పబడింది అంటే చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను నేను మీకు. ఇప్పుడు మీరు ఉన్నారు, సంథింగ్ ఏదైనా వైటమిన్స్ తగ్గాయి మనలో, లేకపోతే ప్లేట్లెట్స్ తగ్గాయి, బ్లడ్ సెల్స్ తగ్గాయి, దాని తగ్గట్టుగా ఫుడ్ తీసుకుంటాం. క్యారెట్స్ తినండి, బీట్రూట్స్ తినండి అంటారు, బాగా బ్లడ్ సెల్స్ తగ్గుతాయి, బ్లడ్ తగ్గిందంటే. లేదా ప్లేట్లెట్స్ తగ్గితే సంథింగ్ కొన్ని క్యాప్సూల్స్ వాడతారు కొంతమంది, కొన్ని వెజిటబుల్స్ కొన్ని తింటారు, రకరకాలు ఉంటుంది. అంటే ఏమిటి, మనలో ఏదైతే ఎనర్జీ కావాలో అది మనం తీసుకుంటాం. ఓకే. అయితే ఇక్కడ రత్నం దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే మీ జన్మజాతకంలో మీరు దేని గురించి తపన పడుతున్నారు? డబ్బులు రావాలని తపన పడుతున్నారా? లేకపోతే ఉద్యోగం రావాలని తపన పడుతున్నారా? వివాహమా? లేకపోతే సంతానం కోసమనా? లేకపోతే సంథింగ్ పేరు ప్రఖ్యాతలు రావాలనా? ఇది చూసుకోవాలి ఫస్ట్. అంటే మీ పర్పస్ ఏమిటి? లేకపోతే మాటిమాటికి అనారోగ్యం చేస్తుందా? ఈ పర్పస్ని బట్టి రత్నం పెట్టుకోవాలి. అయితే ఆ రత్నం ప్రతిసారి రత్నంతో నెరవేరదు. సమ్ టైమ్స్ అమ్మవారికి సంబంధించిన రూపు ఏదైనా లాకెట్ వేసుకోవచ్చు, లేకపోతే ఉంగరం పెట్టుకోవచ్చు. ప్రతిసారి రత్నంతో సాల్వ్ అవ్వదు మీకు. నాకు చాలామంది వచ్చి అడుగుతుంటారు, ఏమంటే మీరు రత్నం కూడా ఇస్తారు కదా, ఇవ్వండి అంటే నేను మీకు ఏది సరిపోదు, వద్దని చెప్పేస్తాను. ఇదేంటి సార్ మీకే అమ్ముడుపోతుంది కదా అంటారు కొంతమంది. అమ్ముడుపోతుందని నేను అమ్మేస్తే ఎట్లా? నాకు 1000 రూపాయలు 500 ఎంతో వస్తుందని దాని మీద మిగులుతాయని నేను అమ్మేసి ఇవన్నీ పంపించేస్తే శాస్త్రం మొత్తం మీద చిన్న చూపు, అంటే శాస్త్రం లేదనే ఫీలింగ్ వస్తుందిగా, శాస్త్రాన్ని పాడు చేయకూడదు కదా. అప్పుడు నేనేం చెప్తానంటే, బాబు నువ్వు మీకు పూజా సామాగ్రి స్టోర్స్లో ఫలానా అమ్మవారిది దొరుకుతుంది, అది వేసుకోండి, లేకపోతే ఉంగరం పెట్టుకోండి, అట్లా చెప్తాం. ఎందుకంటే రత్నం పడని రత్నం అసలు చెప్పకూడదు, సజెస్ట్ చేయకూడదు. అది ఎలాంటిదంటే పడనటువంటి ఫ్రూటో, పడనటువంటి కూరగాయో, పడనటువంటి ఏదైనా పదార్థం తింటే మనకి ఎట్లా ఎలర్జీ ఒక రకంగా అవుతుందో అది దానివల్ల ఉపయోగం ఉండదు. అందుకని అస్సలు పడవు కొంతమందికి రత్నాలు. అలాంటప్పుడు వాళ్ళకి సజెస్ట్ చేయకూడదు. ఎందుకు పడవో చెప్తాను. ఏ ప్లానెట్ కూడా రత్నం ద్వారా ఎనర్జైజ్ అయ్యేది ఉండదు వాళ్ళ చార్ట్లో. కొంతమందికి రత్నం ద్వారా ఎనర్జైజ్ అవుతుంది. మీరు అనొచ్చు ఏమిటంటే అసలు అట్లా ఎట్లా ఎనర్జైజ్ అవుద్దని. పాతకాలంలో జ్యోతిర్వైద్యం అని ఉండేది. అంటే జ్యోతిష్శాస్త్రము వైద్యము కలిపే ఉండేది. అప్పట్లో ఏం చేసేవారంటే రత్నాలని భస్మం చేసి వాళ్ళకి తినిపించేవారు. రత్నాన్ని స్వీకరించేవాడు మనిషి. అంటే ఇలా డైరెక్ట్గా కాదు, దాన్ని భస్మం చేసి ఒక మెడిసిన్లో కలిపి ఇచ్చేవారు. అప్పుడు వాళ్ళు రోగాన్ని తగ్గించేటువంటి రత్నం ఏముందో చూసుకొని దాన్ని బట్టి ఇచ్చేవాళ్ళు, వాళ్ళకి రోగం తగ్గేది. ఓకే. ఇక్కడ మీకు ధనాన్ని ఇచ్చే రత్నం ఏది ఉంది? మీరు ధనం కోసం చూస్తున్నారు, ఫైనాన్స్ని ఇచ్చే రత్నం ఏదైనా ఉందా అసలు మీ జాతకంలో చూసుకోవాలి. అది గురువు ద్వారా వస్తుందా, బుధుడా, రేవా చూసుకోవాలి. అది రావట్లేదు, సరే ఇంకెట్లా ఉంది? లక్ష్మీ ప్రాప్తిని ఇచ్చేది పంచమాధిపతికి సంబంధించిన రత్నం ఏదైనా ఉందా, లేదా లాభాన్ని ఇచ్చే, లేదా భాగ్యాన్ని ఇచ్చేది, ఇట్లా చూసుకోవాలి. ఇవేవి దొరకట్లేదు మనకి, అన్నీ ఏదో పాపగ్రహంతో వెళ్ళి కనెక్ట్ అయిపోయింది, ఆ గ్రహంతో కనెక్ట్ అయింది, ఇట్లా వస్తుంది. అలాంటప్పుడు వీళ్ళు రూపు ధరించడం బెస్ట్. లేదా రుద్రాక్ష అయినా ధరించవచ్చు. రుద్రాక్షకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, కానీ రత్నం మాత్రం మీకు పని చేయకపోతే వేస్ట్. అది అన్ని డబ్బులు పెట్టుకొని. ఇక్కడ ఏంటంటే చాలామంది ఏమనుకుంటారు, రత్నం వాళ్ళ జన్మజాతకంలో ప్లానెట్ ఏదైతే పాడైపోయిందో ఆ పాడైపోయిన రత్నం వేసుకోవాలనుకుంటారు. కాదు. ఎలా అంటే చెప్తాను చూడండి. ఇప్పుడు మీకు ఒక 2-3 టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్ మీ ఇంట్లో ఉన్నాయి. వంకాయలు, టమాటాలు, సంథింగ్. అందులో పాడైపోయిన వండుకుంటారా, మంచిది తింటారా మీరు? మంచివి ఫ్రెష్గా ఉన్నాయి తింటాం. పాడైపోయిన తింటే అది టేస్ట్ సరిగ్గా రాదు. అది లోపలికి వెళ్ళినప్పుడు కొంచెం ఫుడ్ వల్ల ఏదైనా అవ్వచ్చు. లాట్ ఆఫ్ ఇది ఉంటుంది. అన్నం పాడైపోయింది తినం కదా మనం. అది తింటే సంథింగ్ ప్రాబ్లం అవుతుంది. ఫ్రెష్గా అప్పుడే వండిన అన్నం అయితే తింటాం. అట్లాగే రత్నంలో కూడా
ఏది బాగుంది నవగ్రహాలలో 2 ఛాయాగ్రహాలు మిగతా సూర్యుడితో సహా మిగతా ఈ 7 ప్లానెట్స్ ఏ ఉన్నాయో అన్నిట్లో ఏది బెస్ట్గా ఉందో చూసుకోవాలి. ఓకే. అది జనరల్గా మనం పెట్టొచ్చు. రెండవది ఏంటంటే ఈ బెస్ట్గా ఉన్న రత్నంతో పాటు మీ పర్పస్ ఏమిటి, మీరు ఎందుకోసం పెట్టుకుంటున్నారు రత్నం. అది రత్నం ఏదో రాయి కాదు, అది రత్నం. ఇది అగ్నిపురాణంలో చాలా స్పెసిఫిక్గా ఉంది. మీరు మీ యొక్క ఇదేమిటి, మీరు ఒక బిజినెస్ పెడదాం అనుకోండి, బిజినెస్లో మీకు కావాలా సపోర్టు. సో అప్పుడు మీకు మెర్క్యూరీ బాగున్నాడు, మీకు కూడా బిజినెస్ యోగం ఉంది, దెన్ అప్పుడు మీరు ఆ బిజినెస్ని మెర్క్యూరీ ఇస్తున్నాడా జూపిటర్ ఇస్తున్నాడా చూసుకొని దాన్ని బట్టి పెట్టుకోవాలి. అంటే ఏ ప్లానెట్ ఇస్తుంది. అలాగా మీ పర్సనల్ చార్ట్లో ఏ ప్లానెట్ చాలా నీట్గా ఉంది, ఏ ప్లానెట్ ఎఫ్లెక్ట్ అవ్వకుండా ఉంది, దానికి సంబంధించిన రత్నాన్ని పెట్టుకోవాలి. రత్నం ధరించేటప్పుడు కూడా ఆ రత్నాన్ని ఫస్ట్ తీసుకొని మీరు ఉంగరం చేంజ్ చేసేయచ్చు, లేకపోతే రత్నాన్ని డైరెక్ట్గా అయినా సరే గోమూత్రంలో ఒక రోజంతా, గోవు యొక్క పాలల్లో ఒక రోజంతా పెట్టాలి. ఒక రోజు గోమూత్రంలో, ఇంకో రోజు గోవు యొక్క పాలల్లో. ఎందుకంటే గోవుకి ఆ శక్తి ఉంటుందమ్మా, గోవు యొక్క పాలకు ఆ శక్తి ఉంటుంది, ఆ ఎనర్జీ ఉంటుంది. అది కూడా దేశీవాళిగా కవ్వు. అలా కుదరలేదు అనుకోండి, మీకు దొరకలేదు, దేశీవాళి ఆవు పాలే దొరకటం లేదు అనుకుందాం కాసేపు, కనీసం తులసి ఆకులు ఉంటాయి చూసారా, తులసి ఆకుల్ని మీదైనా పెట్టచ్చు, లేదా తులసి మొక్క దగ్గరైనా ఒక రోజంతా పెట్టచ్చు. అది ఎనర్జైజ్ అవుతుంది. దాని తర్వాత మీరు దాన్ని రింగ్ చేయించుకున్నారు, రింగ్తో సహా కూడా పెట్టుకోవచ్చు. దాని తర్వాత ఏదైనా ఆలయానికి వెళ్ళి, ఇప్పుడు రవిది పెడుతున్నారు అనుకోండి, ఆదివారం నాడు ఉదయం 6:37 లోపల, చంద్రుడిదైతే సోమవారం, గురువుదైతే గురువారం, బుధుడిదైతే బుధవారం. అంటే రత్నం రవి అంటే కెంపు ఆదివారం, ముత్యమైతే సోమవారం, మన పగడం అయితే మంగళవారం, గురువుది కనకపుష్యరాగం అయితేనేమో గురువారం, పచ్చ అయితే బుధవారం, నీలం అయితే శనివారం, అదేవిధంగా గోమేధికమైనా సరే శనివారమే, వైడూర్యం అయితే మంగళవారం, అండ్ ఈ రకంగా వజ్రం అయితే శుక్రవారం. మీ ఇష్టదేవత లేకపోతే మీకు దగ్గర ఏదైనా ఆలయం ఉంది, ఆలయంలో స్వామివారి దగ్గర పెట్టించి మనం ధరించాలి. ఇంకోటి, ఎప్పుడైనా రత్నం కానీ ఏదైనా ధరించినప్పుడు ఇలాగా ఉంగరం తీసినప్పుడు మీరు ఎక్కువ రోజులు ధరించాక ఇక్కడ నల్లగా అయిపోతుంటుంది బ్యాక్ సైడ్. ఇక్కడ నల్లగా అయిపోయి ఈ రత్నం పెట్టించుకున్నప్పుడు బ్యాక్ సైడ్ దానికి గ్యాప్ ఉంటుంది, ఆ కిరణాలు వచ్చేలాగా. అక్కడ ఏదైనా బ్లాక్ అవుతుంది అన్నప్పుడు కొంచెం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటుండాలి. పవిత్ర నదులకి వెళ్ళినప్పుడు ఆ నదిలో కొంచెంసేపు ఇట్లా శుద్ధి చేయడం, ఏదైనా పవిత్ర క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఆ క్షేత్రంలో అక్కడ ఏదైనా పెట్టి తీసుకోవడం, ఎనర్జైజ్ చేస్తుండాలి. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటుండాలి. ఆటోమేటిక్గా మంచి ఫలితం ఇస్తుంది అప్పుడు అది.